బలలో పాలు పొందుటకై వర్తమానాన్ని మనం వింటాం. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46 వచనాన్ని చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 2:46. పేజీ నెంబర్ 105, అపోస్తుల కార్యములు 2:46. అందరం కలిసి చదువుతాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలు. దేవుణ్ణి స్తుతించుచు ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాల్పొందినట్లు మనకు సహాయము చేయనుగాక. ఇక్కడ గడిచిన కొన్ని వారాల నుండి మనం ఒక విషయాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. ఏంటి ఆ విషయం అంటే దేవుని యొక్క సేవా నియమాలు. దేవుని యొక్క సేవా నియమాలు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం యొక్క సేవా నియమాలు ఈ దినాల్లో క్రొత్త నిబంధనలు కూడా మన పద్ధతిలో మనకు ఇవ్వబడినాయి. ఏంటి ఆ నియమాలు? 7 చెప్పాను. ఎవరైనా చెప్పగలరా? 7 నియమాలు చెప్పాను. ఇప్పుడు 3 వారాలైంది చెప్తూనే ఉన్నాను. 7 నియమాలు. మొదటి నియమం ఏంటి? ప్రార్థన చేసే నియమం. రెండవది సువార్తను ప్రకటించే నియమం. మూడవది నా వెనక చెప్పండి. మొదటి నియమం ఏంటంటే ప్రార్థన చేసే నియమము. చెప్పండి. ప్రార్థన చేసే నియమం. రెండవది సువార్త ప్రకటించే నియమం. మూడవది ఆరాధన చేసే నియమం. తర్వాత ప్రభు బలలో పాలు పొందే నియమం. తర్వాత దేవుని వాక్య పఠనం అంటే బైబిల్ స్టడీ మనం కలిగి ఉండే నియమం. ఆరవది సహవాసం యొక్క అనుభవంలో అందరూ ఐక్యతగా ఉండే నియమం. ఎవరు చెప్పట్లా, మళ్ళీ చెప్పిస్తా చెప్పకపోతే. 7వది ఏంటి? మన అర్పణలు దేవునికి అర్పించుకునే నియమం. ఏంటది? ఇప్పుడు మొదటిది చెప్పండి. రెండోది చెప్పండి. మూడో నియమం చెప్పండి. 4 ఏంటది? కరెక్ట్ చెప్పండి. ప్రభు బలలో పాలు పొందే నియమం. 5వది బైబిల్ స్టడీ కలిగి ఉండే నియమం. 6వది ఫెలోషిప్ సహవాసం యొక్క అనుభవం ఐక్యతగా ఉండే నియమం. 7వది మన అర్పణలు మన భాగాలు దేవుని యొక్క మందిరానికి తెచ్చే నియమం. 7 నియమాల్లో నేను 2 నియమాల గురించి 2 వారాలు వాక్యం చెప్పేస్తాను. ఏంటది? మొదటిదిగా ప్రార్థనా నియమాన్ని గురించి 7 నియమాలు చెప్పాను. రెండవదిగా పోయిన వారం సువార్త ప్రకటించే దానికి కొరకైన 7 రకాలైన సువార్త ప్రకటించే విధానాల గురించి చెప్పాను కదా. గుర్తునే 7 రకాలైన సువార్తలు ఏంటో చెప్పగలరా? ఇప్పుడు ఒక వర్తమానంలో నుండి ఆల్రెడీ 21 అంశాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 7 వచ్చిన 28 అంశంలో మనం వస్తున్నాం. ఇప్పుడు 7 రకాలైనటువంటి సువార్త ప్రకటించే విధానాలు గుర్తున్నాయా? ఎవరికైనా 7 రకాలైన సువార్త ఎవరెవరు ప్రకటించారు? పోయిన ఆదివారం చెప్పాను. ఎవరెవరు ప్రకటించారు? 7 రకాలైన సువార్త ప్రకటించే. రాసుకుంటారు కొందరు, అదే చెప్పండి, చూసి చెప్పండి. నోవాహు సువార్త ప్రకటించాడు. తర్వాత రెండవది యేసుప్రభు సువార్త ప్రకటించాడు. మూడోది శిష్యులు ప్రకటించారు. నాలుగోది స్టెఫను ఆత్మతో నింపబడి స్టెఫను ప్రకటించాడు. 5వది పౌలుగా మారి సువార్త ప్రకటించాడు. 6వది ఫిలిప్పు ఆ యొక్క ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టర్కు సువార్త చెప్పాడు. 6వది. 7వది మనము సువార్త చెప్పాలి. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి
సువార్త ప్రకటించే వారంగా ఉండాలని పోయిన వారం మనము తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఆరాధన, దేవుని ఆరాధించే నియమాన్ని తప్పనిసరిగా మనము కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే నియమం అనేది తప్పనిసరిగా 7 నియమాల్లో ఇది 3వ నియమంగా పెట్టుకుని తప్పనిసరిగా దేవుణ్ణి ఆరాధించే ఈ నియమాన్ని మనం మన జీవితాల్లో కలిగి ఉండవలసిన వారంగా మనం ఉన్నాం. అందుకే చూడండి, అపోస్తుల కార్యములు 2:46 ఏం రాయబడింది? వారు మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుసు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ఉన్నారంట. తప్పకుండా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. తప్పకుండా వాళ్ళు దేవుని యొక్క మందిరంలో ప్రతిరోజు కూడుకుంటున్నారు. ప్రతిరోజు దేవుని మందిరంలో వాళ్ళు కూడుకుని రొట్టె విరుస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఏక మనసుల ఐక్యత, సహవాసం యొక్క అనుభవంలో వాళ్ళు కొనసాగుతున్న వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ 3వ సేవా నియమం ఏంటంటే, 3వ సేవా నియమం ఏంటి? ఆరాధన. తప్పనిసరిగా ఆరాధన చేయవలసిన నియమం. దేవుని మందిరంలో తప్పనిసరిగా ఆరాధన ఉండాలి, ఆరాధన జరగాలి. అందుకే ప్రతి ఆదివారం మనం ఆరాధనలో కూడుకుంటున్నాం. ప్రతి ఆదివారం ఎందుకు కూడుకుంటున్నామంటే దేవుడు మన కొరకై చేసిన కార్యములను బట్టి ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఆరాధన మన మందిరంలో ఉండాలి, మనలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. మనం ఎక్కడైనా ఈ ఆరాధన చేసే అనుభవం మనకు ఉండాలి. కనుక ఆరాధన చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించటమే ఆరాధన. దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించడమే ఆరాధన. ఒకవేళ ఆరాధన చేయలేదనుకోండి, ఆయన కృతజ్ఞత చెల్లించిన వాళ్ళం అయిపోతాం మనం. అందువల్ల తప్పనిసరిగా ఆరాధించాలి. తప్పనిసరిగా, తప్పక కూడుకోవాలి. హెబ్రీ 10:24 రాయబడింది. తప్పక కూడుకోవాలి. ఇక్కడ కూడా చూడండి ఏమని చెప్తున్నారంట? తప్పక కూడుకొనుసు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. తప్పక కూడుకోవాలి. ఆరాధన అనగా, ప్రార్థనలు అనగా, దేవుని మందిరంలో ఏదైనా జరిగితే తప్పక కూడుకోవాలి. ఇది నియమం. ఆ నియమాన్ని మీరేమనుకోండి, ఏమైతే ఆజ్ఞ ధిక్కరించినట్లు కదా. నియమాలు మీరటం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్టు. కాబట్టి ఈ ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్. మన జీవితాల్లో ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు మన విషయంలో ఎక్కువ సంతోషించేది అక్కడే, ఆరాధన చేసే దగ్గరే. ఆయన బట్టి మనల్ని సంతోషించే అనుభవంలో మనకి ఇచ్చిన దేవుడు మనల్ని బట్టి సంతోషించేది ఎప్పుడంటే ఆయన ఆరాధించేటప్పుడే. ఇంకా నువ్వు ఏమి తీసుకొచ్చినా, వజ్రాలు వైడూర్యాలు తీసుకొచ్చి ఇక్కడ గుమ్మరించిన ఆయన ఆనందించడు. కానీ ఆయన నీ కొరకై చేసిన మేలును బట్టి ఆయనను, ప్రభువా నీవు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ వంటి దేవుడు ఎవరు లేరు నాయన అంటే అసలు ఎంత పొంగిపోతాడు అనుకుంటున్నారు దేవుడు. ఆయన మనల్ని చూసి ఆనందించాలనుకుంటున్నాడు. ఆయన ఆనంద పెట్టే విషయం ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆరాధన చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు 7 రకాలైన ఆరాధన చేసే అనుభవాలను మనము చూస్తాం. 7 రకాలైన ఆరాధన చేసే అనుభవాలను మనం చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా దేవుని వాక్యంలో ఎట్లా మనము దేవుణ్ణి స్తుతించవచ్చో మొదటిదిగా కీర్తన 100వ అధ్యాయం. కీర్తన 100వ అధ్యాయము దయచేసి చూడండి, 4వ వచనం. కీర్తన 100వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం, పేజీ నెంబర్ 504. కీర్తన 104. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఇక్కడ మొదలుగా మనం చూస్తున్నాం కృతజ్ఞత అర్పణలు చెల్లించుట. కృతజ్ఞత అర్పణలు చెల్లించుట ఆయనను ఆరాధించే దాంట్లో మొట్టమొదటి విషయం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుట. ఎందుకు కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి? ఎందుకు కృతజ్ఞత అర్పణలు దేవుని చెల్లించాలంటే పైన 3లో వ్రాయబడింది, 3వ వచనంలో ఆయన మనలను పుట్టించెను. తర్వాత ఆయనే మన దేవుడు, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనలను పుట్టించాడు, మనలను పోషించాడు. మనల్ని ఈ లోకంలో పుట్టించాడు ఒకటి, రెండవది పోషించాడు. నువ్వు ఎట్లయినా పుట్టావు, అది వేరే సంగతి. పుడతానే అందరూ పరిశుద్ధులు కాలేదు కదా. దావీదు కూడా పుడతానే పరిశుద్ధుడేం కాదు. ఆయన కూడా ఏమన్నాడు? నేను తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడే పాపినన్నాడు. కాబట్టి పుడతానే ఎవరు పరిశుద్ధులు కాలేదు. తర్వాత కాలంలో, మన జీవిత కాలంలో మనం ఎదిగే కొద్దీ
దేవుని తెలుసుకుని దేవుని యొక్క పిల్లలుగా మనము చేయబడ్డాం. కాబట్టి పుట్టడము ఆయన మనల్ని పుట్టించాడు, తర్వాత ఆయన మనలను పోషించాడు. మనము ఆయన వారం కనుక మనం ఏం చేయాలా? కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. అందుకే ఏం రాయబడింది? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆరాధనా భావంతో మందిరానికి రావాలి. ఆరాధన మనసు ఉండాలి మనకు. ఆరాధించే మనసుతో మందిరానికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను ఆయన్ని ఆరాధిస్తాను. బలలో పాలు పొందే దగ్గర ఆరాధన వర్తమానం చెప్తున్నాడు అనుకోబాకండి. బలలో పాలు పొందేటువంటి వాళ్ళకు ఇటువంటి ఆరాధన చేసే ఆధిక్యత వాళ్ళు కలిగి ఉండాలి. దాన్ని కంటిన్యూ అంటే కొనసాగించాలి. ఎక్కడ కూడా ఆరాధన నిర్లక్ష్యము చేయకూడదు. అందువలన దేవుడు మనల్ని పుట్టించి మనల్ని పోషిస్తున్నందున మనము ఆయన్ను కృతజ్ఞత అర్పణలలో చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ప్రవేశించే అనుభవము ఇది ప్రథమమైన మొదటి నియమం. మనల్ని పుట్టించాడు, ఫస్ట్ మనల్ని పుట్టించాడు. రెండోది మనల్ని పోషించాడు, మనకు దేవుడుగా ఉన్నాడు. అందువలన కృతజ్ఞత అర్పణలు అర్పించుట అనేది ఆయన ఆరాధించే అనుభవము చూపిస్తుంది. రెండవది చూడండి, రెండవది కీర్తన 65వ అధ్యాయం. కీర్తన 65వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనలు 65వ అధ్యాయం మొదటి వచనం దయచేసి చూడండి. కీర్తనలు 65. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. రెండోదిగా మనం చూస్తున్నాము, దేవునికి స్తుతి చెల్లించాలి. అంటే దేవునికి ఎందుకు స్తుతి చెల్లించాలి? దేవునికి ఎందుకు స్తుతి చెల్లించాలి? దేవుడు మన జీవితంలో మనల్ని నిజంగా సారవంతమైన జీవితం మనకిచ్చాడు. అందుకే చూడండి 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. 10వ వచనం చూడండి. 10వ వచనం. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను సదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా దానిని ఆశీర్వదించుతున్నావు. మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? సారవంతంగా చేస్తున్నాడు. నీతిమంతుడు సారము కలిగి పచ్చగా ఉంటారని 92వ కీర్తన 15వ వచనంలో వ్రాయబడింది. నీతిమంతులు సారము కలిగి పచ్చగా ఉంటారు, వారు ముసలితనం వరకు వృద్ధి పొందుతూ చిగురు పెట్టబడుచుందురని వ్రాయబడింది. వారు ముసలితనంలో ఇంకా చిగురు పెట్టబడుచుందురని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వబడిన రెండో ఆధిక్యత ఏంటంటే, ఆయన కృప వలన మనకేం చేస్తున్నాడంట? మనల్ని ఆశీర్వదించి తన జాడలు మన పక్షంగా ఆయన కనుపరిచి సారము ఆయన వెదజల్లే దేవుడుగా మనకున్నాడు. ఎందుకు స్తుతి చెల్లించాలంటే, దేవుని కృప మన ఎడల అపరిమితంగా ఆయన చేసిన దేవుడు కనుక ఆయనను మనము స్తుతించవలసిన వారంగా ఉన్నాము. స్తుతించవలసిన ఈ నియమము ఎక్కడంట? సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుట. దేవుని మందిరంలో, సియోన్ అంటే దేవుని మందిరం, దేవుని మందిరంలో స్తుతి చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఆయన మన జీవితం ఎంతో ఫలభరితంగా చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మనలను మొలకెత్తి ఎదిగేవారిగా చేస్తున్నాడు. ఆయన జాడలు మన పక్షంగా ఆయన వెదజల్లుతున్నాడు. అలాంటి అనుభవం మనకిచ్చాడు కనుక రెండవదిగా మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా మనం స్తుతి చెల్లించవలసిన అంటే అక్కడేం రాయబడింది? అక్కడేమన్నాడు? స్తుతి చెల్లింపవలసి ఉన్నది అన్నాడు. 65వ కీర్తనలో ఆ యొక్క మొదటి వచనంలో మరి చూడండి, చెల్లించుటే అనే దగ్గర 1 అని అంకి వేసింది. కింద ఫుట్ లెటర్స్లో స్తుతి నీకు తగి ఉన్నది, స్తుతి నీకు తగి ఉన్నది. కనుక దేవుని యొక్క మందిరంలో దేవుడు మన కొరకై చేసిన ఆయన ఇచ్చిన సారవంతమైన జీవితాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించే అనుభవము మన జీవితంలో కలిగి ఉండాలి. కనుక ఆరాధన అంటే మరి దేవుడు మన కొరకై చేసిన ప్రతి కార్యమును బట్టి మనం ఆయన్ను ఆరాధించే అనుభవము మనకు అవసరం అనేది దేవుని యొక్క ఆలోచన. ఇది మూడవది చూడండి. మూడవ విషయం 103వ కీర్తన మొదటి 3 వచనాలు. 103 కీర్తన మొదటి 3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని
ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు, నీ సంకటములన్నీ కుదిర్చాడు. నీ దోషములు, నీ సంకటములు కుదిర్చాడు. ఎందుకు ఆరాధిస్తాము? మూడవదిగా ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆరాధిస్తాం. అంటే చూడండి, ఆయన చేసిన ఉపకారములు మన జీవితంలో ఎన్నెన్నో ఉపకారాలులో ఇక్కడున్న ప్రాముఖ్యమైన ఉపకారం ఏంటి? ఆయన నీ దోషములు క్షమించాడు, నీ దోషములు క్షమించాడు, నీ సంకటములను కుదిర్చిన దేవుడు. నీ దోషములు దేవుడు క్షమించడానికి ఆయన ఏం చేసినాడు? యేసు ప్రభుని కలువరి శిలువలో బలియాగంగా అర్పించి మనలను విమోచించిన దేవుడు. ఆయన కుమారుని యొక్క రక్తము వలన మనకు విమోచన కలుగజేసిన దేవుడు. యేసు ప్రభు మన కొరకు బలియాగముగా అర్పించబడినాడు. అందువలనే మనకి గొప్పదైన పాప క్షమాపణ అనుభవము కలిగింది. కాబట్టి అనేక ఉపకారాల్లో పాప క్షమాపణ అనుభవం మనకు కలుగజేసి మన సంకటాలన్నీ కుదిర్చిన దేవుడు గనక ఆయనను ఏం చేయాలి? మూడవదిగా సన్నతించాలి. మొదటిగా మనం ఏం చూసాం? కృతజ్ఞతార్పణలు అర్పించు ఆయన ఆలయంలోకి రావాలి. రెండోదిగా మనం ఏం చూసాం? ఆయన సన్నిధిలో స్తుతించే అనుభవం మనము కలిగి ఉండాలి. మూడవదిగా ఆయనను సన్నుతించే అనుభవము మనం కలిగి ఉండాలి. సన్నుతించడం అంటే ఆరాధించడంలో ఒక భాగం. సన్నుతించడం అంటే ఆరాధించడంలో ఒక భాగం. అందువలన ఆయన మన యొక్క పాప క్షమాపణ కొరకై, ఆయన మన కొరకై చేసిన ఉపకారాన్ని బట్టి ఆయనను సన్నుతించే నియమాన్ని మనము పాటించాలి. ఇవన్నీ మర్చిపోతాం మనం. ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? కృతజ్ఞతార్పణలు అర్పించాలి. రెండవది స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. మూడవది ఆయనను సన్నుతించే అనుభవము మనం కలిగి ఉండాలి. నాలుగోది చూడండి, 116వ కీర్తన 18, 19 వచనాలు. 116వ కీర్తన. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ 4వ అనుభవము ఏంటంట? మ్రొక్కుబళ్ళు చెల్లించాలి. దేవునికి మ్రొక్కుబడులు చెల్లించాలి. మ్రొక్కుబడి అంటే ఏంటి? అయ్యా, నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని నా జీవితంలో పలానా సహాయం నాకు చేశావంటే, నువ్వు నన్ను ఆదుకున్నావంటే, నువ్వు నన్ను పోషించావంటే, లేకపోతే నాకు సహాయం చేసి నన్ను నడిపిస్తున్నావు అంటే నేను నీకు నా మ్రొక్కుబడిని చెల్లిస్తాను. మ్రొక్కుబడి చెల్లించడం కూడా దేవుణ్ణి ఆరాధించడంలో భాగమే. మ్రొక్కుబడి చెల్లించే అనుభవం మనకు అవసరం. మ్రొక్కుబడి చెల్లించుట ఎక్కడంటే ఎట్లా అంట? ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిర ఆవరణంలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లించేదాను. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ మాటల్లో అక్కడ చూడండి 7వ వచనంలో 116:7 నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అందువలన దేవుడు మనల్ని ఏంటంట? క్షేమము కలుగు చేసినందున ఆయనకు మ్రొక్కుబళ్ళు చెల్లించడం కూడా ఆరాధించడమే. దేవుని మందిరంలో అసలు ఈరోజు ఏంటి? ఆదివారం అంటే ఏంటి చెప్పండి? ఆదివారం అంటే ఏంటి? ఆదివారం అంటే ఆదివారమే అంటారా? మనకు అందరికీ ఆదివారం అంటే హాలిడే, వాళ్ళకి హాలిడే. మనకేంటి? హోలీడే, పరిశుద్ధమైన దినం. రెండోది ఏంటి? ఆరాధన దినం. ఆదివారం అనేగానే ఆరాధన. ఆదివారం అంటేనే ఆరాధన. ఇది ఒక నియమంగా ఉండింది వాళ్ళ కాలంలో. కొత్త అంటే ఆదిమ సంఘ కాలంలో ఇది ఒక నియమం. వాళ్ళు ఆరాధించడాన్ని తప్పక జరిగించారు. ఆరాధించడం అనేది లేకుండా వాళ్ళు ఏ పని కూడా చేయలేదు. ఆరాధనతో దేన్నైనా వాళ్ళు ప్రారంభించి దేవుణ్ణి ఘనపరిచి అట్లా ఆయన ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఈ అనుభవంలో మనం మ్రొక్కుబళ్ళు ఆయన చెల్లించాలి. నువ్వు నాకు గనక పలానా సహాయం చేసినావంటే నీకు నా మ్రొక్కుబళ్ళు చెల్లిస్తాను. ఏదో ఉంది, ఇబ్బంది ఉందనుకోండి, మన ఇంట్లో మనకు ఒక అనారోగ్య పరిస్థితి ఉండింది, లేదా ఆర్థిక ఇబ్బందులు ఏమి ఉన్నాయి,
లేకపోతే ఏదో ఏదో మనకు కొన్ని అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతల్లో ప్రభువా ఈ విషయం కనుక నువ్వు నాకు సహాయం చేసావంటే నీకు నా మొక్కుబడి చెల్లిస్తాను అనేది కూడా ఆయన పిల్లలకు ఉండవలసిన 4వ లక్షణం. 5వది చూడండి, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన 7:10. గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రములు మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడేం రాయబడింది? సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం. మనము 5వదిగా మన రక్షణ నిమిత్తము దేవుణ్ణి ఆరాధించాలి. కనుక రక్షణ నిమిత్తం దేవుణ్ణి ఆరాధించటం చాలా ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ కార్యమే. దేవుడు మనల్ని పుట్టించడం ఆయన పని, మనల్ని పోషించడం కూడా ఆయన పనే. తర్వాత ఆయన మనలను సారవంతం కలిగి జీవింపజేయడం కూడా ఆయన చేసిన పనే. తర్వాత ఆయన చేసిన ఉపకారాలు అంటే మన యొక్క దోషాలు క్షమించడం కూడా ఆయన పనే. మొక్కుబళ్ళు చెల్లించడం అనేది మన పని. తర్వాత రక్షణకై ఆయనకు స్తోత్రములు చెల్లించడం కూడా మన పనే. మన రక్షణను బట్టి ఆయనకు స్తోత్రములు చెల్లించే వారంగా ఉండాలి. అందుకే వాళ్ళు ఎలుగెత్తి ఏమంటున్నారంట, మా రక్షణ సింహాసనాసనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. ఇందాక చెప్పాను నేను, ఆరాధనలో కూడా బిగ్గరగా ఆరాధన చేయాలి, బిగ్గరగా ఆరాధన చేయాలి. దేవునికి మహిమ వస్తుంది. ఆ మహిమ నువ్వు ఇంతే కుదించితే కష్టం. ఆ మహిమ విస్తరించాలంటే నువ్వు బిగ్గరగా ఆరాధన చేయాలి. నీ స్వరం ఎంత దూరం వినపడితే అంత దూరం దేవుని మహిమ వెళుతుందని అర్థం. నీ స్వరం ఎంత దూరం వినపడితే అంత దూరం దేవుని మహిమ వెళుతుంది. అక్కడ దాకా ఆయన మహిమ మనం చూడొచ్చు. అందువల్ల ఎంత బిగ్గరగా ఆరాధిస్తామంటే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారంట వాడు. ఎవరు చెప్పారు? మహాశబ్దం ఎలుగెత్తి ఎవరు చెప్పారు? కోట్ల మంది పరిశుద్ధులు ఏం చెప్పారంట? బిగ్గరగా ఎలుగెత్తి మా దేవా, మా రక్షణకర్తమైన దేవా నీకు స్తోత్రములు అని ఎలుగెత్తి వారు ఆరాధన చేశారు. కనుక రక్షణ బట్టి వాళ్ళు ఆరాధించారు. మనం కూడా ఏం చేయాలా? రక్షణను బట్టి స్తోత్రములు చేయాలి, స్తోత్రం చేయాలి. ఇది ఎన్నోది? 6వది. ఏం చెప్పాను నేను? 5వది. ఏం చెప్పాను నేను? మొదటికి ఏం చెప్పాను? ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. 2వది ఏం చెప్పాను? ఆయనకి స్తుతులు చెల్లించాలి. 3వది ఏం చెప్పాను? ఆయనను సన్నుతించాలి. 4వది ఏం చెప్పాను? ఆయనకు మొక్కుబళ్ళు చెల్లించాలి. 5వదిగా ఆయన రక్షణను బట్టి స్తోత్రములు చెల్లించాలి. ఇది 5వ అనుభవంగా ఉండింది. 6వ అనుభవం చూడండి దయచేసి. 6వ అనుభవము మనకు జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచాడు. ప్రభు బలలో పాలు పొందటం కూడా ఆరాధనే. సరే, ప్రభు బలలో పాలు పొందటం కూడా ఆరాధనే. అసలు ఆరాధన అంటే ఏంటి? కృతజ్ఞత అర్పణలతో ఆయన ఆలయంలో ప్రవేశిస్తాము, పాటలలో ఆయన్ని మహిమపరుస్తాము. గాన ప్రతిగానాలు జరగాలంట. గాన ప్రతిగానాలంటే ఒకళ్ళు పాడుతుంటే మళ్ళీ అవతల నుంచి ఆపోజిట్ పాడటమే గాన ప్రతిగానాలంటే. ఇటు పాడుతుంటే మళ్ళీ అటు నుంచి అందుకోవాలి, అది గాన ప్రతిగానం. కాబట్టి దేవుని ఆలయంలో పాటలు పాడటం ఆయన స్తుతించడమే, ఈ యొక్క మ్యూజిక్స్ ఆయనను స్తుతించడమే, ఆయన వాక్యం వినటము కూడా ఆయన స్తుతించ. దేవా నీ సన్నిధిలో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించుటే. మౌనంగా ఉండటం కూడా ఆయన స్తుతించడమే. ఆయన్ని మనం చేసిన రక్షణ కార్యం బట్టి ఆరాధించడం ఆయన స్తుతించడమే. ఆయన బలలో పాలు పొందడం కూడా ఆయనను స్తుతించడమే. అంతేకాదు అర్పణలు అర్పించడం కూడా ఆయనను స్తుతించడమే. తర్వాత ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మనం పాలు పొందడం ఆయనను స్తుతించడం, ఆయనకు మహిమ వస్తుంది. అందువల్ల ఇప్పుడు
ఇక్కడ ఆరో విషయం ఏంటంటే ఆయన బల్లలో పాలు పొందుట కూడా దేవుణ్ణి గణపరచుటే. చూడండి ఇక్కడ ఏమంటున్నాము, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం, ఇది మీ కొరకై చిందిన నా రక్తము. ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, నా కొరకు సిలువలో చనిపోయావా, నా కొరకు నీవు గాయాలు పొందావా, నా కొరకు కొరడాలతో కొట్టబడ్డావా, నా కొరకు నీ రక్తమంతా కార్చావా, నీ తలపై ముండ్ల కిరీటం ధరించిన దేవుడుగా ఉన్నావు, నా విమోచకుడవు, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని మనము ఆయనను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అది కూడా ఆయన స్తుతించడం కిందే వస్తుంది. ఇది 5వ అనుభవము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కృతజ్ఞత అర్పణలు వేరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వేరు. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతి చెల్లించడం వేరు. అర్పణలు అంటే ఏంటి? తీసుకురావాలా దేవుని మందిరానికి మీ వస్తువులు కానుకలుగా తీసుకురావాలి. ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు అంటే మనసులో నుంచి వచ్చేది, మనసుతో చెప్పుకునేది. అందువల్ల కృతజ్ఞతాస్తుతులు ఆయన బల్ల దగ్గర ప్రవేశించేటప్పుడు మనము చెల్లిస్తాం. నీ బలలో పాలు పొందే ధన్యతను నాకు ఇచ్చినావు దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని. బలలో పాలు పొందేది కూడా ఆరాధనలో భాగమే. అందువల్ల ఇది 6వది, ఆయన బలలో మనము ఆయన రొట్టె విరిచి ఆయన యొక్క రొట్టెలో మనం పాలు పొందినప్పుడు, ఆయన యొక్క పాత్రలోనిది మనము పానం చేసినప్పుడు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది జరుగుతుంది. కాబట్టి బల్లలో పాలు పొందడం కూడా దేవుని యొక్క ఆరాధనలో భాగమే. ఇది 6వది. 7వది చూడండి, దేవుని వాక్యంలో 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, 2 కొరింథీ 9:7. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించిన కొలది ఇయ్యవలెను. నిశ్చయించిన కొనిన ప్రకారము ఇయ్యవలను. తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. చదవండి, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ దేవునికి మనం ఉత్సాహముగా మనం కానుకలు వేయడం కూడా ఆరాధనే. ఆఫరింగ్ బాక్స్లో మనం కానుక వేయడం కూడా ఆరాధన. నీ అర్పణను కానుక రూపంలో అర్పిస్తున్నాను అంటే ఇక్కడ ఏమన్నది, ఉత్సాహమైనటువంటి హృదయంతో దేవునికి అర్పించుట. అర్పణ అర్పించుట. అందుకని ఏం రాయబడింది, చణుకుపోకూడదు, బలవంతంగా కాకూడదు. ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న కొలది ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుని మందిరంలో కానుకలు ఇవ్వడం కూడా ఆరాధనే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కానుకను బట్టి ఆయనకు ఘనత, మనం ఇచ్చే కానుకను బట్టి కూడా ఆయనకు ఘనత. అంటే అర్థం చేసుకోవాలి, రూపాయి ఇచ్చావంటే నువ్వు రూపాయి కోణంలో చూస్తున్నావు ఆయన్ని. నువ్వు 10 రూపాయలు ఇచ్చావంటే నీ విలువ, ఆ దేవుని విలువ నీ దృష్టిలో అంత ఉంది. చాలామంది దినాల్లో చిన్న చిన్న అర్పణలు అర్పించడం నేర్చుకున్నారు. దేవునికి ఎంత ఇస్తే, అందుకే చూడండి అక్కడ ఏం రాయబడింది, నా మాట కాదు దేవుని వాక్యంలో ఉంది, చణుగుకోకూడదు. దేవునికి అర్పణ చెల్లించే విషయంలో సణుక్కోకూడదు. తర్వాత బలవంతం కాదు, ఇద్దామా వద్దా అనేది కాదు. ఇంత ఇవ్వాలనుకుంటున్నావు ఇచ్చేసేయాలి అంతే. నువ్వు దాన్ని మళ్ళీ వెనక్కి తీయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మందిరంలో టైల్స్ చేయించాలని నీకు ఉండింది, నీ యొక్క సమర్పణ, నేను టైల్స్ చేయించాలనుకుంటున్నావు, ఇద్దామా వద్దా, ఈ గుద్దులాట ఉండకూడదు. నిన్నేమంటారు, ముసుగులో గుద్దులాట. ఏమవుతుందో లోపల ఎవరికి అర్థం కానటువంటి గుద్దులాట ఇది. అందువల్ల ఏదో పని చేపిద్దాం అనుకున్నాం, ఈ పని చేపిద్దాం అనుకుంటే ఇంకంతే, మళ్ళీ చణుక్కోకూడదు, ఇక వెనక్కి తీయకూడదు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించాడు. దేవునికి ఇవ్వాలనుకున్నది మనసులో తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించాడు. అందుకే చూడండి 11వ వచనం, ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలా అనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. పరిచర్య విస్తరణ కోసం, నువ్వు దేవుని మందిరంలో అర్పించే ప్రతి పైసా పరిచర్య విస్తరణ కోసం, ఇక్కడ సంఘ అభివృద్ధి కోసం. ఇక్కడ దేవుని మందిరంలో అనేక మంది వారికి ఏంటంట, పరిశుద్ధుల అక్కరలు తీర్చబడాలి. అది కూడా దేవుణ్ణి గణపరచడంలోనే భాగమే, అది కూడా దేవుని ఆరాధనలో భాగమే.
నీ యొక్క భాగం. అసలు దశమ భాగాలు కొంతమందిని చూస్తాం, అర్పణలు ఇవ్వడం వేరు, మళ్ళీ దశమ భాగాలు వేరు. అర్పణ ఇచ్చేసి అదే దశమ భాగం అనుకుంటాం, అది కుదరదు. అర్పణ వేరే, దశమ భాగం వేరే. దశమ భాగం అంటే నేను చెప్పాను కదా, మీరు 100 రూపాయలు సంపాదించుకుంటే 10 రూపాయలు దేవునికి ఇవ్వండి. ఇది దేవుడు నియమించిన నియమమే. అదే సమయంలో ఇక్కడ ఏమన్నాడు, మీ హృదయంలో నిశ్చయించుకున్నది కొలది కానుకలు వేయాలి. మీరు హృదయంలో నిశ్చయించుకున్నది. ఇప్పుడు ఈ 2 చూస్తాం. అంటే దశమ భాగముకు బదులు కానుక వేసేసి దశమ భాగం ఇచ్చేసాను అనుకుంటున్నాం. కానుక వేరు, దశమ భాగం వేరు. కృతజ్ఞత అర్పణ వేరు, ఆయనకు స్తుతులు చెల్లించుట వేరు, ఆయన ఉపకారములకు సన్నుతించడం వేరు, ఆయన చేసిన కార్యములను బట్టి ఆయనకు మొక్కుబడులు చెల్లించడం వేరు, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఆయనకు స్తోత్రములు చేయటం వేరు, తర్వాత బలలో పాలు పొందేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వేరు. ఇక్కడ నీ అర్పణ వేరు, నీ దశమ భాగము వేరు. అర్పణ వేరు, దశమ భాగం వేరు. కనుక అంటే చాలామందిని చూస్తాను నేను, అందుకే చెప్తున్నా, మీరు వేసిన కానుక వేరు, మీకు వచ్చిన దాంట్లో నుంచి దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడం వేరు. ఈ 2 తేడాలు గమనించుకొని చణుక్కోకూడదు, గొణుక్కోకూడదు. దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు ఎంతో పని ఉంది. ఇక్కడ ఎంతో పని ఉంది. టైల్స్ వేయాలి, ఇసుక అవసరం, సిమెంట్ అవసరం, పని చేయించేటువంటి వాళ్ళకి లేబర్ ఛార్జెస్ ఇవ్వాలి, ఇంకా ఎన్నో ఉంటాయి. కాబట్టి మీ యొక్క అర్పణలు దేవుని పనిలో వాడబడాలి. ఇది 7వ అనుభవం. ఇప్పుడు నేను చెప్పాను ఆరాధించేదానికి 7 అనుభవాలు. మొదటిగా ఏం అనుభవం? కృతజ్ఞత అర్పణలు, దేవునికి కృతజ్ఞత అర్పణలు. ఏంటయ్యి? ఏం చెప్పాను? కానుకలు ఈ వేరు. ఇప్పుడు చెప్పింది చివరిది ఈ అర్పణలు. కృతజ్ఞత అర్పణలు అంటే ఏంటి? మీకు పంట పండింది, నువ్వులు పంట వేసావు అనుకోండి, ఆ నువ్వుల పంటలో దేవుని భాగం దేవునికి తీసుకురావాలి. లేకపోతే గోధుమల పంట వేసావు అనుకోండి, గోధుమల పంటలో దేవుని భాగం దేవునికి తీసుకురావాలి. లేదా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకోండి, ఉద్యోగంలో దేవుని భాగానికి దేవునికి తీసుకురావాలి. అవి తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అది కృతజ్ఞత అర్పణలు అర్పించడం అంటే. అది దేవుని దగ్గర వస్తువులు పట్టుకొని కానుకలుగా తీసుకురావాలి. అది వేరు, ఇది వేరు. దశమ భాగం ఇవ్వడం వేరు. చాలామంది అర్థం చేసుకోవడంలా. వేరే ప్రాంతాల్లో ఎక్కడో అంట అన్నదానానికి 1,00,000 రూపాయలు డొనేషన్ చేశారంట. ఇదేంటి పిచ్చి? ఎక్కడ అన్నదానానికి 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చారంట. వాళ్ళెవరు? మనం కాదులేండి, వాళ్ళెవరు ఇచ్చారంట. మరి మనం ఏంటి 10 రూపాయలు ఇస్తామా? మనం 10 రూపాయలు ఇస్తామా? వాళ్ళెవరు ఈ కాని దానికి 1,00,000 రూపాయలు ఇస్తుంటే మనం ఎంత ఇవ్వాలా? దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి. ఇదిగోండి, నేను ఇంతగా ఒక పని చేసుకుంటే దేవుడు నాకు ఇంత సహాయపడ్డాడు, ఇదిగో నాకు ఇంత భాగం వచ్చింది, ఈ దేవుని భాగం దేవునికి ఇచ్చు. అట్లా ఇది కూడా దేవుణ్ణి ఆరాధించే దాంట్లో భాగమే. కృతజ్ఞత అర్పణలు వేరు, ఇక్కడ ఉత్సాహముగా అర్పించుకునే అర్పణలు వేరు. అందువల్ల ఇదంతా కూడా దేవుణ్ణి గణపరిచేటువంటి దానికి ఉండేటువంటి నియమాలు. ఈ నియమాలు మనం పాటించాలని దేవుడు కోరుతున్నాడు. ఆరాధన నియమము పాటించాలి. అందులో 7 విషయాలు మనం చూసాం. మొదటిదిగా కృతజ్ఞత అర్పణలు, 2వది స్తుతి చెల్లించుట, 3వది సన్నుతించుట, 4వది మొక్కుబడులు చెల్లించుట, 5వది రక్షణకై స్తోత్రములు చేయుట, 6వది కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, 7వది ఉత్సాహముగా దేవుణ్ణి గణపరిచే అనుభవము అవసరం. ఈ అనుభవాలతో మనము దేవుని ఏర్పాట్లో ఆ నియమాలు నెరవేరుస్తున్నప్పుడే మనం బలలో పాలు పొందగలుగుతాం. అలాంటి అనుభవం మనం కలిగి ఉన్నట్లు ప్రభుకు అప్పగించుకుందాం. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే క్షమాపణ కోరుకుని ప్రభు బలలో పాలు పొందుతాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని బలలో పాలు పొందుతాం.